ఇది ఆదిలాబాద్ జిల్లా. పచ్చని పొలాలు, ఎత్తైన కొండల మధ్యలో ఒక చిన్న ఆదివాసీ గ్రామం ఉంది. అదే బోరింగూడ. వినడానికి విచిత్రంగా ఉంది కదా. ఒకటి కాదు, రెండు కాదు, 50 సంవత్సరాల నుంచి ఈ బోర్ నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. మీ ఇట్లా పని మీ కవ్వవి పీతే మళ్ళీ బేమరి అయినా కాయ బి అయిన పని. ఊర్లో అడుగు పెట్టగానే మీరు గమనిస్తారు ఈ నీరు ఊరికి ఎంత ముఖ్యమో. ఉండి అది మన ఊరు పేరు బోరింగ్ కూడా వచ్చింది. దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఈ ఊరు అసలు ఎలా మొదలైంది? వీళ్ళ సాంప్రదాయాలు, జీవిత విధానం, ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం రిస్క్ చేయాల్సిందే. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటానా. ప్రజెంట్ అయితే నేను ఆదిలాబాద్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం పోయే విలేజ్ ఎక్కడన్నా కూడా ఆదిలాబాద్ వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు, అదే బోరింగూడ విలేజ్. మనతో మా నవీన్ మావ వస్తాడు. నవీన్ మావ హాయ్ చెప్పు. నేచర్ లవర్ అండ్ దినేష్ బాయ్ ఈరోజు మనకు మస్తు హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఆదిలాబాద్ నుంచి మనం పోయే ప్లేస్కి అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, అసలు బస్సులు ఇట్లా. సో ఒక తెలిసిన అన్న ఉంటే మనోడు అయితే దినేష్ బాయ్ ఆటో మాట్లాడిండు. అందరానికి 5 minutes పడుతుందంట. మీకు కూడా తెలీదా? అన్నకు కూడా తెలియట బోరింగ్ కూడా. ఇప్పుడు ఎట్లా ఉన్నా అర్థమవుతలేదు. వాస్తవానికి ఈ ఊరు గూగుల్ మ్యాప్స్లో కూడా లేదు. ఎవరిని అడిగినా అసలు ఆ ఊరు ఉందా అని మమ్మల్ని తిరిగి ప్రశ్నించిల్లు. బాబాయ్ ఇది బోరింగ్ కూడా ఏంటండి? బోరింగ్ కూడా గ్రామం. బోరింగ్ కూడా దాని దుబ్బ కూడా అంటారు. దుబ్బ కూడా స్ట్రేట్ వెళ్ళాలా? సైద్పూర్ దాటి. మన రీసెర్చ్ ప్రకారం నాకైతే క్లారిటీ ఉంది. మనం వెళ్తుంది ఆదిలాబాద్ మండలంలో ఉన్న బోరింగూడ గ్రామానికే. అందరినీ అడ్రస్ అడుగుతూ ముందుకైతే ప్రయాణం చేస్తున్నాం. పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండల మధ్యలో జరిగే ఈ ప్రయాణం అదిరిపోద్ది. మొత్తం చుట్టూ చిన్న చిన్న ఊర్లే, అన్ని గిరిజన గ్రామాలే. మన ఈ ఊరి పోవాలంటే అవన్నీ దాటుకుంటూ పోవాలి. కానీ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఇంత టూరిజం తెలంగాణలో ఇప్పుడే తెలిసింది నాకు. బోరింగ్ కూడా రిగ్గు కొడతారు కదా, రిగ్గు కొట్టకుండా వాటర్ వస్తాయి. దుబ్బా కూడా అంటారు దాన్ని. उसको क्या बोलते हैं? दुबा కూడా बोलते. థ్యాంక్ యూ. వాస్తవానికి బోరింగ్ కూడా అంటే ఎవరు గుర్తుపడతారు. ఇప్పటికీ మనం ఆదిలాబాద్ నుండి దాదాపు 25 కిలోమీటర్లు వచ్చినాం. అయినా సరే బోరింగ్ కూడా గుర్తుపట్టేటోళ్ళే లేరు. ఎవరియుడు దుబ్బగూడ అని చెప్తారు. ఆదిలాబాద్ నుండి 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనం వచ్చినాం దుబ్బగూడ. కానీ ఇది మన డెస్టినేషన్ కాదు అన్నా. మరి బోరింగ్ కూడా అంటే ఇంకా ముందు పోవాలా? యాక్చువల్గా మేము అంతా ఇది అనుకున్నాం ఊరు, కానీ ఇంకా 4 కిలోమీటర్లు పోవాలంట. అసలు ముందు దారే లేదు, రోడ్డే లేదు. మీరు చూడండి ఎట్లుందో రోడ్డు మొత్తం. యాక్చువల్గా భయపడుతూ పోతాను. దిగబడితే కథం ఇంకా. అబ్బా అట్లా పోదా బ్రో, అట్లా పోదా? అట్లా చిన్నగా ఉంది బ్రో. ఇంకా మన ఆటో ముందు వేలా లేదు. ఇంకా ఆటో ఇక్కడ పక్క పెట్టినా చూడండి ఎట్లుందో ముందు రోడ్డు. ఇటు పోవాలి మనం. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటా మా ప్రయాణం మొదలైంది. 4 కిలోమీటర్లు పోవాలి. చుట్టూ మొత్తం కొండలు, జంగలే ఉన్నది. ఇంకా అసలు సిగ్నల్స్ అనేవి లేవు. చూడండి ఇక్కడ ఊరు ఎట్లున్నాయో. ఈ ఊరి పేరు టేమ్రిగూడ అంట. చూడండి ఊరికి అంతే 10 ఇల్లులు ఉన్నాయి అంతే ఊర్లో. 7 కిలోమీటర్లు ఉంటుంది ఖచ్చితంగా. చావ కబురు చల్లగా అయిపోయింది అన్న. అమ్మ మేము 4 అనుకున్నాం, కాదు 7 కిలోమీటర్లు ఉంటుందంట. ఏం చేయని అర్థమవట్లేదు. మళ్ళీ టైం ఇప్పుడు పోతుంది. చీకటి పడ ముందుకే రావాలి, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. మళ్ళీ ఇట్లా నీ రోడ్ పట్టుకొని పోతే మొత్తం దూరం ఉన్నది. కానీ బోరింగ్ కూడా మరి ఎట్లా పోవాలి? మరి ఎట్లా ఏం బండ్లు ఏమి ఉండవు అక్కడ? ఇట్లానే మరి ఫోన్లీ మన ఊరే నుంచి ఇంత ఉన్నది నీళ్లు. వాటర్లోకి క్రాస్ చేయాలా? ఒకటే ఊరే ఉంది. ఏమంటావు బ్రో వెళ్దామా? ఫోన్లీ లేకుంటే ఈ రోడ్ పట్టుకొని పోతే రెడీయా? అబ్బా థ్యాంక్స్ అన్నా. మీ పేరన్నా? అన్నకు పనున్న పక్కన పెట్టి మా కోసం సగం వరకు డ్రాప్ చేస్తా అన్నాడు. కొలం గోన్స్ మళ్ళా ఇవి పొద్దున వాళ్ళు ఉన్నారు 4 ట్రైబ్స్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు యాక్చువల్గా మనం బోరింగ్ కూడా పోవాలంటే ఇది షార్ట్ కట్ అంట. ఈ షార్ట్ కట్ బాగా క్రాస్ చేసుకుని ఇక మన బ్రిడ్జ్ కాదు సార్, అలా అట్లా ఇక ఉన్నది రోడ్. టైం మధ్యాహ్నం 3 అవుతుంది. ముందు చూస్తే వాగు దాటినా కూడా దగ్గర గంట నడవాలి. వెళ్దామా వద్దా బ్రో? నువ్వేమంటావు బ్రో? ఏదేమైనా ఇంకా ముందుకే పోదాం ఫిక్స్ అయినాం.
నాకైతే ఏం అర్థమవుతలేదు. రైట్ స్టెప్ తీసుకున్నావా రాంగ్ స్టెప్ తీసుకున్నావా? చుట్టూ మొత్తం అసలు ఒక్కరు లేరు మీ తప్ప, మొత్తం కొండలు అన్న. పట్టుకొని పోండి ఈ సైడ్ పోతే మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ పోండి, రైట్ సైడ్ పోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా సెల్ఫ్ చేసిళ్ళు. బాయ్. వాస్తవానికి అయితే మేము వెహికల్ని వస్తాం అనుకొని లంచ్ కూడా వేయలే, ఫుడ్ కూడా ఏం తెచ్చుకోలే, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా లేదు. ఇంత ట్రెక్కింగ్ ఉంటుంది అనుకోలే, అందుకే ఇక్కడ వాటర్ అడిగితే వీళ్ళు ఇక్కడ తాగమని చెప్పిండు. అమ్మ సోలార్ నుంచి ఇక్కడ దారిలో చూడండి, ఈ ఊర్లో సోలార్ నుంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు మనం ఉన్న ఊరు అయితే వీళ్ళందరూ గోండ్ ట్రైబ్స్ అంట. బాగా మాట్లాడేళ్ళు నిజంగా. అది ఏ ఇయర్ నుంచి వస్తున్నాయి అంటే ఎప్పటి నుంచి వస్తున్నాయి? మేమైతే చిన్నప్పటి నుంచి నడుచుకుంటూ వస్తాను, తప్పదు ఇంకేం చేద్దాం, ఊరు చూద్దామని. షాక్ అవుతున్నారు అన్న వాళ్ళు కూడా. నీళ్ళు ఉండే కదా, మెల్లగా వచ్చాం క్రాస్ చేసుకుంటే కొన్నే ఉన్నాయి కదా. ఇక్కడ ప్రకృతే కాదు మనుషులు కూడా స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు. మీ పేరేనా? సూరజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పేరు సార్? అసలు మర్చిపోయింది సార్ మిమ్మల్ని అయితే. మా కష్టాన్ని లేక ఈ అన్న వాళ్ళే మా అందరినీ 2 బండ్ల మీద ఎక్కించుకొని బోరింగ్ కూడా అయితే తీసుకెళ్తున్నారు. ఆదిలాబాద్ నుంచి 35 కిలోమీటర్లు అతి కష్టం మీద ప్రయాణం చేసిన తర్వాత మనం అయితే బోరింగ్ కూడా గ్రామానికి వచ్చినాం. సార్ చాలా హెల్ప్ చేసారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఊర్లో అసలు బోరింగ్ అసలు ఎప్పటి నుంచి ఉంది? అది ఇంతకు ముందు ఫస్ట్ నుంచి ఉన్నది, అది ముత్తాత నుంచి ఉన్నది. ఆయన వచ్చినాం మనం బోరింగ్ కూడా, అది కూడా అండి బోరింగ్ కొట్టకుండా వస్తూనే ఉన్నాయి వాటర్. అమ్మ ఇక్కడ దాకా కష్టపడి వచ్చినందుకు ఇది చూడండి అక్కడ ఎట్లా అవుతుందో బోరింగ్. ఈ ఊరు అంటే ఇట్లా ఎప్పటి నుంచి వస్తున్నాయి? అది మస్తు సంవత్సరాలు అయింది. మనది ఇది బోరింగ్ కూడా పేరు వచ్చింది అంటే ఇది బోరింగ్ తోటినే పేరు వచ్చింది. ఎట్లా అంటే అప్పుడు జమానా నుంచి ఇక్కడ బోరింగ్ వేసిండ్రు, ఆ బోరింగ్ ఇట్లానే పడుకుంటానే ఉంటది. మన ఈ బోరింగ్ చూసి మనం ఇక్కడ ఊరు కూర్చున్నాం. ఊరు ఇది బోరింగ్, ఈ బోరింగ్ ఉండి అది మన ఊరు పేరు బోరింగ్ కూడా వచ్చింది, గుర్తింపు వచ్చింది. గుర్తింపు వచ్చింది. వరంగల్ నుంచి వచ్చిన ఇక్కడికి చూద్దామని అంటే గుర్తింపు వల్లే కదా. గుర్తింపు. సార్ మేము 50 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు అంటే మీ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. నాకు కూడా అది తెలియదు ఎప్పటి నుంచి ఎప్పుడు వేసిండు. ఎందుకు సార్ అంటే వాటర్ కారణం ఏంటి అట్లా రావడానికి? ఏమో సార్, అది దేవుడు దైవతో నేనే. మాకైతే అది ఆగలేదు. ఇప్పుడు నీళ్ళు వస్తూనే ఉన్నది, ఎండాకాలం కానీ వర్షాకాలం గంతే పోతుంది. సరే ఇప్పుడు మీ ఊర్లో జనాభా ఎంత మొత్తం? జనాభా 350 దాకా ఉంటది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 60. ఇది తిప్ప గ్రామ పంచాయతీ. తిప్ప గ్రామ పంచాయతీ. చూడడానికి జనం వస్తారు, చూడడానికి వస్తారు సార్. ఎవరైనా సార్లు పెద్ద సార్లు వస్తారు, చూస్తారు, కూటులు దించుతారు, పోయితారు. మాలాగా సార్ మా ఇంట్లో తాగేది తానం కూడా చేస్తాము. తాగేటి మొత్తం ఆడుకుంటారు ఇవే. కాకపోతే ఏంటంటే వాటర్ అట్లా వేస్ట్ అయితే అంటే కొంచెం బాగా అనిపిస్తుంది, పోతా ఉన్నాయి కదా అట్లా. పోతుంది సార్. అది ఎండాకాలం అయితే ఏమైనా పెడతారు, టమాటాలు గిమటాలు. అంటే సార్ ఈ వాటర్ అసలు ఎట్లా వస్తాయి మరి? ఇది ఆటోమేటిక్, ఇది ఒక 15 ఫీట్లలోనే ఇది నీళ్ళు వచ్చింది. 15 ఫీట్లలోనే నీళ్ళు వచ్చింది. ఒకటే పైప్ వేయంగా అది పొంగుతున్నదంటే 4 పైపులు వేసిండ్రంటే అది పడుకుంటూనే ఉంటది. ఎప్పుడు ఒక్క నిమిషం కూడా తక్కువ కాదు. సమ్మర్ లో కూడా, ఎండాకాలం గాని వర్షాకాలం గాని ఒక్క నిమిషం కూడా బంద్ కాదు. ఒక్క నిమిషం కూడా బంద్ కాదు. ఇక మనకు నీళ్ళ సమస్య ఏం లేదు. ఇక నాకైతే ఇంకా ఆశ్చర్యంగానే ఉంది, ఒక్క నిమిషం కూడా ఆగకుండా 50 ఏళ్ళ నుంచి అసలు నీళ్ళు ఎలా వస్తున్నాయని. 60-70 మామూలుగా అయితే బోరింగ్ వాటర్లకు అసలు లేవు, మినరల్ వాటర్లు ఎక్కువైనా సేమ్. ఈ ఊర్లో ఉండేది మొత్తం కొల్లం ట్రైబ్స్. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం సంవత్సరానికి ఒక రోజు ఊరంతా కలిసి ఊర్లో ఉన్న పటేల్ పొలం దగ్గర పనిచేస్తారు. ఆ రోజు సాయంత్రం పటేల్ ఊరందరికి విందు భోజనాలతోని మంచి దావత్ ఇస్తాడంట. మిరాకిల్ ఏంటంటే అది ఈ రోజే. గడ్డి కలుపుడు గాని ఏదైనా పని ఉంటే చేస్తారు, ఒక్క రోజు ఫ్రీగా చేస్తాం. ఇవ్వాలా చులూరు జల్దీ. మీ ఊరి చూడడానికి చాలా లాంగ్ నుంచి వచ్చినాం మేము, వరంగల్ నుంచి వెళ్ళి. మీ అందరిని చూస్తారంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కొల్లం ట్రైబ్. పాట పాడుతున్నారు చూడండి, పాడండి పాడండి పాట.
కేరా వరసార్ డాన్స్ డాన్స్ మేదద కేరా వరసార్ ఇందాద మేదద కేరా వరసార్. మాకు ఇది పటేల్ ఇంటి కాడ పద్ధతి ఇది ఇలా ఓకే ఒక రోజు పని చేయడం పని చేసడం వాళ్ళు ఇలా భోజనం పెట్టుతాం వాళ్ళకి తింటారు మొత్తం భోజనాలు అందరూ ఒకరోజు. నాన్న వాళ్ళు మా పెద్దోళ్ళ నుంచి ఇది మనది ఇది వేస్తారైతే మనం పటేల్ది మీరు రాకున్నా కానీ మీరు కైకిలు పెట్టుందంటే కైకిలు పెడతారు. మనతోనైతే ఇప్పుడు ఈ గ్రామం పటేల్ గారు ఉన్నారు. సారే ఈ గ్రామానికి పటేల్. ఈ పొలం అంతా సార్ వాళ్ళదే. చిన్నప్పటి నుంచే మా తాతలు వేసిండు. అదే అంత నాకు తెలియదు. అది ఎప్పటి నుంచి ఉందో ఇప్పుడు వరకు 40-50 సంవత్సరాల వరకు అయింది. అంటే అప్పటి నుంచి నడిపిస్తే ఇది ఇట్లా పండుగ కూడా ఇది పెట్టి అంటారు మా భాషలో. ఈ సంవత్సరానికి ఒకసారి ఇట్లా చేస్తారు. మీ దగ్గర పనిచేసి ఒక ఫెస్టివల్ లాగా చేసుకుంటారు పండుగ లాగా. అవును. ఇప్పుడు వాళ్ళకి మేము వంటలు అన్ని చేసి పెట్టాలి ఒక రోజు. మీరే భోజనం పెడతారు అంటే ఫస్ట్ నుంచి చెప్తాను సాంప్రదాయం. ఫస్ట్ నుంచి మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అంటే నాకు కూడా ఏమనిపిస్తుంది ఒకసారి ఈ ఒక్కరోజు కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయడం, కలిసి చేయడం, ఈ సాంప్రదాయాన్ని మీరు ఇలాగనే కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళ సాంప్రదాయాలు, పద్ధతులు. వీటిని ఇలాగనే ఉండిద్దాం, కాపాడదాం. అండ్ బోరింగ్ కూడా రావడం ఈ రోజున మాత్రం లైఫ్లో అస్సలు మర్చిపోను. మీకేమంటారు? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఉంచండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన తరపున వాళ్ళ కొంత అమౌంట్ హెల్ప్ చేసినాం. ఇంకా వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్ 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 రామ్. ఇక్కడ జీబు ఉంది సార్ ఊర్లో ఒకటి. జీబు ఇది పక్క ఊరిది కానీ ఇక మనకు అంగడి కోసం వస్తున్నది, నడుపుతున్నాడు ఊరు మంచి డ్రైవర్ ఉన్నాడు. ఓకే, మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, ఇప్పుడు పొలంలో పని చేస్తారు కదా వాళ్ళు, పొలాల పని చేసే వాళ్ళ కోసం అయితే వంట చేస్తున్నారు చూడండి అలా భోజనాలకి. అన్ని పెడతారు, చికెన్ గానీ వాళ్ళకు ఏమో తాగేది అవి కూడా సవలత ఉంటది, అన్ని ఉంటది. మంచిగా భోజనం పెడతారు, చేనుల పని చేస్తారు. ఆడ దేవుడు మొక్కి వస్తారు, అవి కోడాలు అవి ఉన్నాయి కదా, అవి మొత్తం అవి పూతలు చేస్తారు. ఆడ పెట్టి సాయంత్రం ఉంటది, అవి తిన్నాక డాన్స్ చేస్తారు. ఇప్పుడు చేసినట్టు తిన్నాక అందరూ పని అయిపోగానే ఇలా రాత్రి అయితే పండుగ ఉంటదట. రాత్రి మనం కూడా ఉంటే మంచిగా ఉండు. సేమ్ కాస్ట్ అందరు ఊర్లో ఒకటే దగ్గర అందరు బంధువులే. ఇది పటేల్ ఇల్లు, ఇక ఇదే పటేల్, ఇది పటేల్ వాళ్ళ ఇల్లు. ఓకే, ఇది సార్ నాడు కదా, సార్ వాళ్ళ ఇల్లు, ఇది పటేల్ వాళ్ళది. ఏ పండుగ పెద్దగా చేసుకుంటారు? పెద్దగా మనకు పండుగ అంటే ఒకటి దీపావళి, ఒకటి పోలాల పండుగ. పోలాల పండుగ అంటే బడగ రోజు ఇది ఒక పండుగ చేస్తాం. ఎక్కువ పంట అంటే మనకు పత్తి, ఇవి తొగర్లు, మక్కలు, ఇవి చిన్న చిన్న బొబ్బెరకాయలు, అన్ని పంటలు మిక్స్ పెట్టి అన్ని. ఎక్కడి నుంచి మనం పప్పు అంగడి నుంచి కొనుక రామన్నట్టు ఇక పప్పు మా దగ్గర వండిస్తాను. ఇప్పుడే తయారు చేసిండ్రు ఇన్ని పప్పు ఇప్పుడే తయారు చేసింది, ఇప్పుడే తెరిచిండ్రు. చూడండి ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇది రోడ్ లేదు, రోడ్ లేదు, రోడ్ కష్టం ఉన్నది. మరి ఎట్లా ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు పట్టించుకోలేరు. అప్పటి నుంచి చెప్తున్నాం అంటే నిన్న మొన్న నుంచి మొరం వేస్తున్నాం అంటున్నారు. అంటే ఇంకా ఇలా వచ్చిందేమో. నేను ఏం చెప్తున్నా అంటే ఆదివాసులే మన దేశానికి మూలం. ఇది ఖచ్చితంగా డెవలప్ చేయాలి, ఇటు సైడ్ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలి. అధికారులను అయితే మాత్రం దయచేసి పట్టించుకోండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళందరికీ చాలా రోడ్ల వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరోజు నాకే ఇంత కష్టంగా అనిపించింది, రోజు తిరిగి వీళ్ళకి ఎంత కష్టంగా అనిపించాలి. ఇదంతా ఏంటంటే మీకు ఏమనిపిస్తుందో దయచేసి కామెంట్ చేయండి. అండ్ అధికారులకు చేరేదాకా ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. స్కూల్ ఉంది సార్ ఊర్లో? స్కూల్ ఉంది, ఇది 2 బిల్డింగులు ఉన్నాయి. ఈ స్కూల్లో మంచిగా నడుస్తున్నది, పిల్లలు చదువుతున్నారు, అది మంచిగా ఉన్నది. ఊరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం, మస్తు హ్యాపీ అనిపించింది. కష్టపడి వచ్చింది మొత్తం మర్చిపోయినాం. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడికి ఎట్లా అవ్వాలనేది. అది ఆ సార్ వాళ్ళకి అర్థమై వాళ్ళు దింపుతాం దగ్గర ఉండి అంటారు. స్పెషల్గా బ్రో నీకు అండ్ బాయ్
వీళ్ళిద్దరు లేకపోతే వీడియో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అండ్ మా నవీన్ మామకి ఎట్లా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అండ్ వీళ్ళ ఊరికి మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అస్సలు మర్చిపోను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రమ్ ఆదిలాబాద్ జిల్లా.